తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి వివిధ డిపోల నుండి డ్రైవర్స్ కానివ్వండి, కండక్టర్స్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, ఏడీసీలు కానివ్వండి, సెక్యూరిటీ సిబ్బందులు కూడా కానివ్వండి, ప్రతి ఒక్కరం కూడా గత ప్రభుత్వంలో అనేక కారణాలతోటి మమ్మల్ని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అండ్ సస్పెన్షన్ చేసి మాకు ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు. కాబట్టి ఇప్పుడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమస్యల్ని అర్థం చేసుకొని మా రిమూవల్స్ అండ్ ఫ్రమ్ సర్వీసెస్ అండ్ సస్పెన్షన్ ఎత్తేసి మమ్మల్ని విధిలో తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా మేము వేడుకుంటున్నాం. అట్లాగే కోర్టులో కూడా కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని అందరినీ విధుల్లో తీసుకోవాలని మేము మా యొక్క సార్ ఎండి సజ్జనార్ గారు ఏమంటున్నారంటే మేము సజ్జనార్ గారు మాకు అపాయింట్మెంట్ ఎండి గారు అయినా కానీ సార్కి మేము ఆల్రెడీ మేము ఇక్కడ వచ్చిన అప్పీల్స్ మొత్తం కూడా ఇక్కడ ప్రజాభవన్ నుంచి ఇప్పుడు 4వ సారి రావడం జరుగుతుంది. 4 సార్లు కూడా మేము మెమోరండాలు ఇస్తున్నాం. ఈ మెమోరండాలు ఈ ఆఫీసర్లు ఏం చేస్తారంటే ఎండి గారు పంపిస్తారు. ఎండి గారు ఏం చేస్తారు, ఈడీ గారే ఫైనల్. ఈడీ గారు ఇచ్చిన 3 అప్పీల్స్ ఉన్నాయి. ఆ అప్పీల్స్ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఇక మేము చేసేది లేదని చెప్పేసి ఎండి గారు చేతులు లేదు. జాబ్ నేను ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు 2 years కంప్లీట్ అయిపోయింది. నా తోటి కార్మికులు కూడా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నారు. ఉపాధి ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఇదే సత్తుపల్లి ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపో నుంచి అదే సత్తుపల్లి డిపో గేట్ ఎదురుగా ఈ కండక్టర్ గారు అరటి పండ్లు అమ్ముకొని బతుకుతున్నాడు. భారీ పిల్లలతోని అరటి పండ్లు బండి పెట్టుకొని అమ్ముతుండు. నా పేరు నాగేష్, మాది కల్లకోట డిపో కండక్టర్. 24 సంవత్సరాల డ్యూటీ చేస్తున్నాను. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ కార్మికులను తగ్గియాలన్న ఉద్దేశంతో చిన్న చిన్న కారణాలు చూపిస్తూ మా కారణంగా డ్యూటీలను తొలగించారు. దాదాపు 1500 మందిని డ్యూటీల నుంచి బయటికి దొబ్బేసారు. వాళ్ళని ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు మామూలు డ్యూటీలకు మళ్ళీ తీసుకుంటారని ఇక్కడికి వచ్చి వినతి పత్రం ఇచ్చి అధికారులను కోరుకుంటున్నాం డ్యూటీలు రావాలని. ఇప్పుడు దాదాపుగా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది ఒక్కొక్కరికి తీసేవాటి. దాదాపు 1500 మంది దాకా ఉన్నారు. మొత్తం డ్రైవర్, కండక్టర్, మెకానికల్ ఎవరైతే ప్రూవ్ అయితే వాళ్ళందరినీ మళ్ళీ డ్యూటీలోకి తీసుకోవాలని మేము వచ్చి ప్రధానంగా వినయం చేసుకుంటున్నాం. ఇక్కడ వినతి పత్రం ఇస్తున్నాం సీఎం గారికి. అంటే కేసీఆర్ గారు చాలా రకంగా మోసం చేసిండు. ఆర్టీసీలని గవర్నమెంట్ కలుపుతాని, ఉద్యోగ భద్రత ఇస్తాని, చాలా రకాలుగా అని లాస్ట్కు ఎవరిని ఏమీ లేకుండా ఎక్కడోళ్ళని అక్కడని విచ్చలుడిగా చేసి ఉద్యోగాన్ని నుంచే తొలగించారు కార్మికులందరినీ. అధికారులు జీవో తీసుకొచ్చి ఉద్యోగ భద్రత లేకుండా ఎత్తివేసి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది, హింసిస్తున్నాడు. అధికారులు అయితేంది, ఆ ప్రభుత్వం అయితేంది. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చి వేడుకుంటున్నాం. దాదాపు 1500 మందికి పై చిలుకుంటారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోలు 97 డిపోల నుంచి అందరికి కండక్టర్లు అయితేంది, డ్రైవర్లు అయితేంది, మెకానికల్ అయితేంది, సూపర్వైజర్లు అయితేంది అందరు కలిసి చాలామంది లేదా వర్క్ కూడా పడ్డది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వచ్చింది కానీ మాకు వర్క్ లోడ్ ఎక్కువైంది. మహిళలకు ఫ్రీ ఇవ్వడం వల్ల వర్క్ ఎక్కువైంది. మాకు ఉద్యోగ భద్రత కూడా లేదు. పిఆర్సీ ఇస్తున్నారు, గవర్నమెంట్లో కలుపుతున్నారు. అది కూడా టైం కాలయాపన చేస్తామంటున్నారు కానీ అది ఎప్పుడు అనేది డేటు డిక్లేర్ చేస్తలేరు. అందుకొరకు ఇక్కడ మా కార్మికులు అంతా అడగడానికి ఇక్కడ వచ్చారు ప్రజావానికి.